భారత్ కూడా ట్రంప్ గట్టి షాక్ ఇవ్వబోతున్నారు. మోదీ నా మిత్రుడు, భారత్ నా మిత్ర దేశం అంటూనే భారత్ కూడా గట్టి షాక్ ఇవ్వబోతున్నారు ట్రంప్. దిగుమతి సుంకాలను భారీగా పెంచడానికి ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరులను సంపన్నులను చేయడానికి అమెరికా పౌరులకు విధించే ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేస్తామని చెప్తున్నారు. నిజానికి అమెరికాలో సగటున ఇన్కమ్ ట్యాక్స్ 14.9% ఉంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో $14.7 ట్రిలియన్ అమెరికా పొందుతూ ఉంది. ఇప్పుడు ఆ పన్నును రద్దు చేస్తే, ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేస్తే ఇదంతా కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఆ డబ్బులన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల నుంచి బాధేయాలని ట్రంప్ అనుకుంటూ ఉన్నారు. దిగుమతి సుంకాలను భారీగా పెంచేస్తానని అంటున్నారు. ఇప్పటికే బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. బ్రిక్స్ దేశాలు ఒక కామన్ కరెన్సీని తీసుకుని రావాలని అనుకుంటూ ఉన్నాయి. బ్రిక్స్ దేశాలు డాలర్ మార్కాన్ని తగ్గించాలి అని అనుకుంటూ ఉన్న నేపథ్యంలో ఒకవేళ అలాంటి చర్యలకు దిగితే ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100% టారిఫ్ను విధిస్తామని చెబుతూ ఉన్నారు ట్రంప్. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే ఇది భారత్కి చాలా నష్టాన్ని కలిగించే అంశంగా మారుతుంది. ఇప్పుడు ట్రంప్ ఏది ఏమైనప్పటికీ ప్రపంచ దేశాలు ఏమనుకున్నప్పటికీ నా దేశ పౌరులే నాకు ముఖ్యం, నా దేశ పౌరులను సంపన్నులను చేయడానికి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాల బాధుడు పెంచుతానని అంటున్నారు. అందులో భారత్, చైనా, బ్రెజిల్ సహా అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాల సుంకాలను పెంచేస్తాను అని ట్రంప్ అంటున్నారు. ఇప్పటికే చైనా తమ దేశ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలను విధిస్తోంది. అలాగే భారత్, బ్రెజిల్ కూడా ఆ దేశాల బాటలోనే ఉన్నాయి. దీనివల్ల తమ దేశంలో ఉన్న పౌరులకు నష్టం కలుగుతోంది. కాబట్టి ఇతర దేశాల్లో తయారయ్యి మా దేశానికి వచ్చే వస్తువులపై టారిఫ్ను పెంచుతాము అని ట్రంప్ అంటూ ఉన్నారు. ఇప్పటికే స్టీల్, సెమీ కండక్టర్లపై భారీగా పన్నులను వసూలు చేస్తోంది అమెరికా. చైనా ఎగుమతి చేసే వస్తువులపై కూడా సుంకాలు వేస్తామని చెప్తున్నారు. మా దేశానికి నష్టం కలిగించే దేశాలపై సుంకాల బాధుడు పెంచుతానంటున్నారు. చైనా ఎక్కువగా దిగుమతి సుంకాలు విధిస్తోందని ట్రంప్ భావిస్తున్నారు. భారత్, బ్రెజిల్ కూడా అమెరికాకు నష్టం చేకూరుస్తున్నాయి, నష్టాన్ని కలిగిస్తున్నాయి వాళ్ళు దిగుమతి చేసుకునే వస్తువులపై ట్యాక్సులు ఎక్కువగా విధించడంతో అని ట్రంప్ భావిస్తున్నారు. వాళ్లకు వాళ్ళ స్థాయిలోనే సమాధానం చెబుతానని ట్రంప్ అనుకుంటూ ఉన్నారు. అందుకే తమ దేశ పౌరులకు ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేసి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్యాక్స్ను పెంచుతానంటున్నారు. ఇందులో చైనాపై భారీగా ట్యాక్సులు పెంచే అవకాశం ఉంటుంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా ట్యాక్స్ పెంచే అవకాశం ఉంటుంది. అలాగే భారత్, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపైన భారీగా సుంకాలను పెంచే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే అది భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. తద్వారా భారతదేశానికి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. చైనాతో పాటే భారత్, బ్రెజిల్ కూడా తాము అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తున్నాయి. కాబట్టి మీ స్థాయిలోనే మీకు సమాధానం చెప్తాను అన్నట్టుగా ట్రంప్ వ్యవహార శైలి ఉంది. ట్రంప్ మోదీ నా చిరకాల స్నేహితుడు, భారత్తో స్నేహబంధం కొనసాగుతుంది, అన్ని సహాయ సహకారాలు ఉంటాయని చెబుతూనే సుంకాలను పెంచే విషయంలోనూ ఆయన దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు. అమెరికా ప్రయోజనాలే నాకు ముఖ్యమని ట్రంప్ అంటూ ఉన్నారు. ఫిబ్రవరిలో మోదీ వైట్ హౌస్కు వస్తారు అని ట్రంప్ నిన్న మాట్లాడుతూ కూడా చెప్పారు. భారీగా భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ప్రధానంగా టెక్స్టైల్స్ ఉన్నాయి, మెషినరీ ఉంది, కెమికల్స్ ఉన్నాయి, అలాగే ప్రెషియస్ మెటల్స్ ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి, మెడికల్ సంబంధించినటువంటి వస్తువులు కూడా ఉన్నాయి, మెడికల్ అప్లయన్సెస్ ఉన్నాయి, ఇలా కొన్ని వస్తువులు ఉన్నాయి, రిఫైన్డ్ పెట్రోలియం వస్తువులు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన సుంకాలను విధించడానికి అమెరికా ప్లాన్ చేస్తోంది. వాటన్నిటిపైన అమెరికా భారీగా సుంకాలు విధిస్తే భారత్కు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. మినరల్స్, ఫ్యూయల్స్, ఆయిల్, న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ బాయిలర్స్, సిమెంట్, స్టోన్స్, గ్లాసెస్, రంగురాళ్ళు, ప్లాస్టిక్, రబ్బర్, లెదర్ గూడ్స్, ఇలా వస్తువులన్నీ అమెరికా దిగుమతి చేసుకుంటూ ఉంది. ఈ ఎగుమతులపై అమెరికాకు ఈ వస్తువులను ఎగుమతి చేస్తూ భారత్ ఆదాయాన్ని కూడా పొందుతుంది. ఈ వస్తువులపై అమెరికా భారీగా సుంకాలను విధిస్తే భారత్ ఎగుమతిపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. భారత్ అమెరికాకు చేసే ఎగుమతులపై భారీ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. తద్వారా భారత్కు నష్టం కలిగే అవకాశమే ఉంటుంది. మా దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అలాగే వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయా దేశాల వ్యవహార శైలిలోనే మేము ఉంటామంటూ ట్రంప్ అంటూ ఉన్నారు. అంతేకాదు బ్రిక్స్ దేశాలు కూడా
ఒక కామన్ కరెన్సీని తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. అలా కామన్ కరెన్సీని తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తే 100% టారిఫ్ను విధిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే టారిఫ్ను భారీగా పెంచారు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే బ్రిక్స్ దేశాలపై 100% టారిఫ్ను విధిస్తూ ఉంటున్నారు. ఒకవేళ 100% టారిఫ్ను విధిస్తే ఖచ్చితంగా అది భారీ షాక్ ఇచ్చినట్టుగానే అవుతుంది. ఆ భారీ షాక్ భారత్కు కూడా తగిలే అవకాశం ఉంటుంది. ఇక నిజానికి ఇన్కమ్ ట్యాక్స్ని నిజంగా ట్రంప్ రద్దు చేస్తారా, అవకాశం ఉంటుందా అనే కొన్ని మాటలు విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. యూరోప్లో కూడా చాలా దేశాలు ఇన్కమ్ ట్యాక్స్ విధించని దేశాలు ఉన్నాయి. అలాగే మన దేశంలో కూడా సిక్కింలో పౌరులకు భారత్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ని విధించదు. ఒక ఒప్పందంలో భాగంగా సిక్కింలో నివసించే పౌరులకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అందులో భాగంగానే ఇలాంటి ఇతర దేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. భారతదేశంలో కూడా సిక్కిం రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులకు ట్రంప్ సర్కారు ఇన్కమ్ ట్యాక్స్ని రద్దు చేయాలి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై బాదుడు బాధాలి అనే ఆలోచన చేస్తోంది. మరి ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసినా, ఒకవేళ అమెరికా దిగుమతి చేసుకునే భారత ఎగుమతులపై భారీగా సుంకాలు విధించిన భారత్ కలిగే నష్టం ఏంటని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ట్రంప్ మాట్లాడారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. My message to every business in the world is very simple. Come make your product in America and we will give you among the lowest taxes of any nation on earth. We're bringing them down very substantially, even from the original Trump tax cuts. But if you don't make your product in America, which is your prerogative, then very simply you will have to pay a tariff, differing amounts, but a tariff which will direct hundreds of billions of dollars and even trillions of dollars into our treasury to strengthen our economy and pay down debt. అమెరికా భారీగా సుంకాలను పెంచాలని అనుకుంటోంది. దాని ప్రభావం భారత్పై కూడా ఉంటుంది అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అమెరికా అలాంటి సంకేతాలు ఇస్తున్నారు. ఒకవైపు మిత్రదేశం అని చెప్తూనే ఉన్నారు, మోదీ నా స్నేహితుడని చెప్తూనే ఉన్నారు, నెక్స్ట్ మంత్ మోదీ వైట్ హౌస్కు వస్తారని చెప్తూనే ఉన్నారు. మరోవైపు దిగుమతులపై టారిఫ్ను పెంచాలి, సుంకాలను పెంచాలనే భావనలో ఉన్నారు. సో ఇప్పుడు భారత్ ఎలాంటి ఆలోచనతో ఉంది అనే విషయంపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, అమెరికా దిగుమతులపై టారిఫ్లు పెంచాలనుకుంటుంది. అలా పెంచితే భారత్ కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి ప్రభావం భారత్పై ఉండకుండా ఉండటానికి భారత ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏంటి? అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రతినిత్యం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. ఇటీవల వలసల నియంత్రణకు, అదేవిధంగా అక్రమంగా ప్రవేశించిన వారిని వెనక్కి తిరిగి పంపించాలంటూ కూడా నిన్నటి వరకు కూడా ఆయన చేసిన పనులు చూసాం. అయితే ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అమెరికన్లకు మేలు కలిగే విధంగా అమెరికన్లే ఫస్ట్ అనే నినాదంతో కూడా ఆయన ఎన్నికల్లో విజయం సాధించాడు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికన్లకు ప్రయోజనం కలిగే నిర్ణయాలే తీసుకుంటున్నారు. అయితే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి కూడా ఆయన ప్రజలను ధనవంతులు చేసి వ్యవస్థను పునరుద్ధరించాలంటూ కూడా ఆయన కొంత నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో ఇతర దేశాల పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అమెరికా ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా